హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి వంటలు. చాలా రోజులైంది కదా, వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. బాగా జరిగిందని. వినాయక చవితి తర్వాత ఇప్పుడే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. కొంచెం ఒక 1 వీక్ 10 days బిజీగా ఉన్నాను పిల్లలు ఫ్యామిలీతో. సో ఇవాళ నేనేం చెప్పదలుచుకున్నా అంటే చాలా సింపుల్ వంట. అదేంటంటే పెసరపప్పు నిమ్మకాయతోటి పప్పు. అదేంటంటే పూరీల్లోకి చాలా బాగుంటుంది. పూరీ కానీ చపాతి కానీ దాంట్లోకి అది చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్లో కూడా వేసుకోవచ్చు. రైస్లోకి ఏంటంటే కందిపప్పుతో బాగుంటుంది పెసరపప్పు కన్నా కూడా. వీటిలోకి మాత్రం దోశ, మన పూరీ చపాతి ఆ టిఫిన్స్లోకి పెసరపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను పెసరపప్పుతోటి నిమ్మకాయ పప్పు ఎలా చేయాలనే చెప్తాను. అంటే పప్పు అంటే ఏంటంటే హార్డ్గా కాకుండా ఇది మనం కొంచెం లూజ్గా చేస్తాం అనమాట. అది ఎందుకంటే మన పూరీలోకి వాటికి నంచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా దాల్ అని వేస్తుంటారు కదా హోటల్స్లో, అట్లా అనమాట నిమ్మకాయ పప్పు. అది ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్, ఏం లేదు. గబిక్కిన ఏమన్నా మనకి గెస్ట్లు వచ్చి పూరీ కానీ చపాతీ కానీ చేయాలి, కర్రీ ఏం లేదనుకున్నప్పుడు మనం ఇమీడియట్గా ఇట్లాంటివి చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మన ఇంట్లో ఉండే పెసరపప్పు, నిమ్మకాయ, ఈ రెండు తప్ప మనకి పెద్దగా మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. మిగతా అవన్నీ ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ మనం మామూలుగా రెగ్యులర్గా మన ఇంట్లో వాడేవి పోపు సామాను. ఇక్కడ మనకు కావాల్సిందల్లా ఓన్లీ పెసరపప్పు, నిమ్మకాయ ఉంటే చాలు. మనకి గెస్ట్లకి మనం ఒక గ్రేవీ కర్రీ బదులు ఒక పప్పు దాల్ చేసేసి చపాతీ కానీ పూరీ కానీ మనం పెట్టచ్చు. చాలా బాగుంటుంది, చేసి చూడండి. అది చాలా మంచిది కూడా హెల్త్కి కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? ముందు మన పెసరపప్పు, నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని మనం ముందు కుక్కర్లో పెట్టుకుందాం. ఓకే, కుక్కర్లో పెట్టిన తర్వాత మిగతా చూపిస్తాం. ఓకే, పప్పు ఉడికిపోయిందమ్మా. ఇంకో కుక్కర్లో పెట్టాను, స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే, పోపుకి ఆయిల్, మామూలుగా పోపుకి ఎంత పడుతుంది అంటే ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ అంటే పప్పు కాబట్టి ఎప్పుడు చెప్తాను శనగపప్పు వేయకూడదు. ఓకే, దానికి వేయాల్సింది ఏంటంటే మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎందుకంటే పులుపు పప్పు కాబట్టి కొద్దిగా మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా 1 చిటికెడు ఇంగువ. ఓకే, ఇది చాలా సింపుల్గా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎండు కారం కన్నా కూడా పచ్చిమిర్చి టేస్టే దీనికి బాగుంటుంది. ఎండు కారం ఓన్లీ కొద్దిగా మనం కారం కోసమని, కలర్ కోసమని వేస్తాము. అందుకని ఎండు కారం వద్దు, ముందు పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత పసుపు, వేగాక పప్పు వేసేసుకుందాం. అందులోకి వేసుకొని ఇదేంటంటే కొంచెం గరిట జారుగా ఉంటే బాగుంటుంది, గట్టిగా అందుకొని కొద్దిగా నీళ్లు పోసుకుందాము. గరిట జారుగా చేసుకుంటే కనుక ఇది నంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు కారం వేసుకొని నీళ్లు పోసుకుందాము. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, ఎందుకంటే పెసరపప్పు తీపి ఇది కదా, ఎక్కువ ఉప్పు పట్టదు. తొందరపడి ఎక్కువ వేసుకోకండి. కావాలంటే తక్కువ అయితే మళ్ళీ ఒక్కరు యాడ్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఖచ్చితంగా 1 చెంచా అంటే చెంచా పట్టదు. కొద్దిగా కారం, కొద్దిగా కలర్ కోసం, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకు కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా కారం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడకనిద్దాము. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఉడికిన తర్వాత కొంచెం మనకి గట్టిపడింది అనుకున్న తర్వాత ఆఫ్ చేద్దాము. ఈ లోపల కొంచెం 2 minutes మూత పెట్టి పెడదాము. తర్వాత ఏంటంటే ఇది నేను ఎందుకు దీంట్లో కుక్కర్లో పెట్టానంటే స్మాష్ అయితే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం పప్పు బద్దగా ఉంటేనే తింటారు. ఈవెన్ కందిపప్పు కూడా కొంతమంది కుక్కర్లో పెట్టారు కదా, కానీ నేను మాత్రం పెట్టాను. చిన్నపిల్లలు ఉన్నాను, కానీ మీరు కూడా కావాలంటే ఇట్లా చేసుకోండి, స్మాష్ అవుతుంది. లేదు అంటే కనుక మామూలుగా విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. తర్వాత పెసరపప్పు విడిగా ఉడకబెడితే ఆ నీళ్ళన్నీ స్టవ్ మీద పడతాయి, కొంచెం గోలగోలగా అవుతుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడు ఈ లోపల మనం నిమ్మకాయ ఒకటి కట్ చేసి పిండి పెట్టుకుందాం. ఈ నిమ్మకాయ కూడా కట్ చేసేది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది.
మామూలుగా గట్టిగా ఉంటుంది కదా మనం తీసుకున్నప్పుడు నిమ్మకాయ, దాన్ని ఏం చేస్తాం అంటే మనం ఇట్లా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ముచ్చాలు అంటాం కదా, లోపల గింజలాగా అవి ఏమవుతుందంటే లూజ్ అవుతాయి. అవి లూజ్ అవటం వల్ల మనకి రసం తొందరగా వస్తుందన్నమాట. చేస్తే ఇప్పుడు ప్రెస్ చేసి చూడండి, మెత్తబడిపోయింది లోపలంతా. తెలుస్తుంది కదా మీకు. ఇట్లా మెత్తబడ్డప్పుడు ఏమవుతుందంటే తొందరగా జ్యూస్ వస్తుంది, వేస్ట్ కాకుండా. ఇది కూడా నిమ్మకాయకు ఒక టెక్నిక్ అనమాట. ఓకే, మెత్తబడింది. ఇప్పుడు కోసేద్దాం. మీకు కట్టు కూడా తొందరగా అవుతుంది. ఓకే, చూడండి ఎంత లూజ్ అయిందో, చూసారు కదా లోపల. ఈ లూజ్ వల్ల మనకేమవుతుందంటే తొందరగా రసం వస్తుంది. ఓకే, ఇప్పుడు రసం పిండి పెట్టుకుందాం. పప్పు కొద్దిగా గట్టిపడింది. మనం ఏంటంటే ఇట్లా కొద్దిగా ఇట్లా ఉండగానే మనం ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మామూలు దాల్ కూడా మనం కొంచెం ఇట్లా లిక్విడ్గా ఉండగానే ఆఫ్ చేసుకుంటే చల్లారేటప్పటికి సమమైన దీంట్లోకి వస్తుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పచ్చగా. ఇప్పుడు ఇది ఉడికింది కదా, దీన్ని ఏం చేయాలంటే మనం ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు నిమ్మకాయ వేయాలి. నిమ్మకాయ వేసాక వెచ్చపెడితే కనుక చేదెక్కుతుంది. అందుకని ముందు నిమ్మకాయ వేయకూడదు. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా నిమ్మకాయ వేసాక వెచ్చబెట్టకూడదు అనమాట. ఎందుకంటే వెచ్చబెడితే కనుక అది పొయ్యి మీద పెడితే కనుక చేదెక్కుతుంది. ఒక 2 minutes ఆగి నిమ్మకాయ వేద్దాము. ఇప్పుడు పొగలు తగ్గింది కదా, కొంచెం చల్లబడింది. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని, ఒక కాయ తీసుకున్నాను చెప్పాను కదా, ఒక కప్పు పప్పుకి నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మీడియం సైజు నిమ్మకాయ. అంటే మీకు జ్యూస్ని బట్టి, ఒక్కోసారి కాయలలో జ్యూస్ రాలేదనుకోండి, ఇంకో కాయ కూడా పిండుకొని ఇంకొక హాఫ్ తీసి పెట్టుకోండి. ఓకే, అంతే, అయిపోయింది. ఇది ఇంకేముంది, మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నిమ్మకాయ పప్పు రెడీ. నిమ్మకాయ పప్పు రెడీ అయింది. చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే మీ కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.